నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక ప్రొడక్షన్ బాయ్గా తన కెరియర్ను స్టార్ట్ చేసి ఎన్నో బ్యానర్స్లో పనిచేసి ఎంతో మందితో మంచి గుర్తింపు తెచ్చుకుని నేడు ప్రొడక్షన్ చీఫ్గా కొనసాగుతూ గబ్బర్ సింగ్ క్యాటరింగ్స్ ఓనర్ అలాగే పచ్చళ్ళ ప్రకాష్గా పేరు పొందిన ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రకాష్ గారు నమస్తే అండి. ఎలా ఉన్నారు? ప్రకాష్ గారు అంతా బాగుంది. 42 years జర్నీ మీది. ఇందులో 700కు పైగా చిత్రాలు చేశారు. ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది, ఇంకా చేస్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడు స్పెషల్గా పచ్చళ్ళ ప్రకాష్ గారు అని అనగానే పవన్ కళ్యాణ్ గారు అనే పేరు కూడా వినపడుతుంది పక్కన. గబ్బర్ సింగ్ క్యాటరింగ్ నార్మల్గా కొన్ని సినిమా పేర్లో మనకు తెలిసిన వాళ్ళ పేర్లో సెంటిమెంట్గా ఉన్న పేర్లో పెట్టుకుంటాం, ఓకే. కానీ గబ్బర్ సింగ్ ఆ సినిమా పేరు అయినప్పటికీ అదే యాజ్ ఇట్ ఈస్ అలా పెట్టేసుకున్నారు ఏంటండి గబ్బర్ సింగ్ క్యాటరింగ్ అని? నేను ఒక మధ్యలో ఫుల్ బిజీగా సినిమా చేస్తున్నాను, చెన్నై ఎన్టీఆర్ తోటి రాజమౌళి గారి సినిమా. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఎవరు? బండ్ల గణేష్ గారు, నేను చాలా ఫ్రెండ్స్. బండ్ల గణేష్ గారు చిన్న చిన్న సినిమాల వేషాలకు నేను చేసే సినిమా అన్నింటికి వచ్చేవాడు. అంతకుముందు తీర్మాలని ఇంకో 2 సినిమాలు ఏదో చేశారు, కొంచెం ఫ్లాప్ అయినాయి. ప్రకాష్, నీవు ఎప్పుడు నేను సినిమా తీసినా సరే అంటే ఫుడ్ తింటా, ఇది చిన్న చిన్న వేషాలకి నా దగ్గరికి వచ్చేవాడు ఆయన. ఇది చిన్న చిన్న వేషాలు చేసుకుంటా, ప్రొడక్షన్ నేనే ఫుడ్ పెడతా. ప్రకాష్, నేను ఎప్పుడు సినిమా తీసినా నీతోటే తీపించుకుంటాను రా ప్రొడక్షన్ అనేవాడు. అంటే నీతోటి ఎందుకు చేయించుకుంటాను అంటున్నానంటే, నువ్వు అందరినీ సమానం చూస్తున్నావు. అక్కడ హీరో గారికి ఏం పెడుతున్నావు, ఇక్కడ మాకు అదే పెడుతున్నావు. అందుచేత నేను ఎప్పుడైనా దీన్ని ఎన్ని సంవత్సరాలకైనా కానీ అని చెప్పేసి అనేవాడు. అన్న తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత చూసుకోండి మరి ఎంత డిఫరెంట్, ఎంత తేడా ఉందో. 10 సంవత్సరాల తర్వాత ఈయన ఒక బ్యానర్ పెట్టాడు. ఇది బండ్ల గణేష్ గారు, మహేశ్వరి పరమేశ్వరి ఏదో బ్యానర్ పెట్టారు. పెట్టిన 2 సినిమాలు ఆల్రెడీ నాకు తెలియకుండానే స్టార్ట్ చేసేసారు. అప్పుడు నన్ను అడిగారు, నా డేట్స్ లేవు అప్పుడు, సింహాద్రిలో సినిమా బిజీగా ఉన్నాను. తర్వాత ఇంకా ఇది తీర్మానం సినిమా కూడా ఫ్లాప్ అయింది. గబ్బర్ సింగ్ అనే సినిమా మన ఫోన్ వచ్చిందిరా, మళ్ళీ 2వ సినిమా కూడా నాకు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈసారి నువ్వు వచ్చి, నీ హ్యాండ్ మంచి హ్యాండ్, నువ్వు వచ్చి కంపల్సరీ ఈ సినిమా చేయాలి, చేసేసి ఇట్టు కొట్టాలి, మనం పెద్ద ఇట్టు కొట్టాలి, నీకు ఏం కావాలో అడిగి అన్నాడు. అంతే. అంతా తర్వాత ఇస్తుందా, నేను వస్తున్నాను చెప్పి ఆఫీస్కి వెళ్ళాను. ఇదిగో నువ్వు అడగక్కర్లొద్దు, నీకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి 5 lakhs అడ్వాన్స్ ఇస్తున్నాను. అంటే అడ్వాన్స్ అంటే 10 lakhs తీసుకోవాలి, 5 lakhs ఏం సరిపోదు, 10-15 lakhs కూడా తీసుకోవచ్చు. ఒక నిన్ను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను, ఇదిగో ఈ 5 lakhs దగ్గర పెట్టుకో, తర్వాత అయిపోయినంటే నువ్వు అడుక్కో, నాకు ఏం పర్లేదు నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి పెద్ద ఇట్టు కొట్టాలి మనం అని చెప్పి నా ఫోన్ వచ్చింది. వెళ్ళాను, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిన తర్వాత గబ్బర్ సింగ్ సినిమా కమిట్ అయిపోయాను నేను. కమిట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ సినిమా నేను చేయడం కూడా. అంతకుముందు నాకు తెలుసు, అయినా అంతకుముందు ఈ సినిమా పరిచయం ఉంది. ఏంటి, ప్రకాష్గా ప్రొడక్షన్ చీఫ్గా పరిచయం ఉంది, అంతవరకే, పెద్దగా లేదు, పరిచయం ఉంది. అంటే నా 14 సంవత్సరాల జర్నీ ఇప్పుడు అయినా నేను కలిసి ఓకే. ఈయన ఏమన్నాడు, బండ్ల గణేష్ గారు పెద్ద ఇట్టు కొట్టాలన్నారు. వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత మామూలుగా కాదు, నా ట్రీట్మెంట్ నేను ఇచ్చుకుంటున్నాను. డ్యాన్సర్స్, ఫైటర్స్, ఇంకా మామూలు కాదు. ఒక డాన్సర్స్ 80 మంది 90 మంది డాన్సర్స్, ఫైటర్స్ వచ్చి 80 మంది 90 మంది ఫైటర్స్, యూనిట్, క్రైన్, మేకప్, కాస్ట్యూమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా, వీళ్ళంతా ఒక అడావడి పెద్ద. ఆయన ఇప్పుడు చెప్పినదంతా వేరు, ఈ సినిమా సపరేట్గా. ఈ గబ్బర్ సింగ్ సినిమా జనాలు ఎక్కువ, జనాలు చాలా చాలా ఎక్కువ అనమాట. 1500, 2000, 3000 జూనియర్ ఆర్టిస్టులు, ఈ కంపెనీ ఆర్టిస్టులు అంతమంది ఉన్నారు. అంతమంది రోజుకి బిల్ అంతా. నాకు ఒక్క సినిమాకి 1.5 బిల్లు వచ్చిందండి. ఏది, గబ్బర్ సింగ్కే 1.5. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, మధ్యలో స్నాక్స్ ఉంటాయి. ఇదంతా ఇట్లా చేసుకుంటా. ఆయనకి ఏంటంటే ఆయన స్టైలు ముందే బండ్ల గణేష్ గారు నాకు చెప్పారు, ప్రకాష్ ఏది పెట్టినా అందరూ సమానం పెట్టాలి, పెట్టకపోతే ఆయన చాలా ఫీల్ అవుతాడు. బిల్లు సంగతి నాకు వదిలేయి, నేను చూసుకుంటాను, నీ సంగతి నాకు తెలుసు, ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వాలన్న. అట్లా కరెక్ట్గా ఇచ్చుకుంటే వస్తున్నాం. సినిమా అంతా చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు నన్ను, నేను ఆయన చూస్తున్నా అంతే. నేను ఎప్పుడు ఆయన గుడ్ మార్నింగ్ చెప్పలేదు, ఆయన నాకు ఎప్పుడు వాళ్ళలేదు. ఆయన అన్ని గమనిస్తున్నారు. నేను జ్యూసులు పట్టుకెళ్తున్నా, కుర్రోళ్ళతో పంపిస్తుంటాను. ఆ డ్రెస్ కోడు, ఈ జ్యూసులు తాగడం, క్వాలిటీ మెయింటెనెన్స్, జింబో గ్లాస్ ఇవ్వడం. ఆయన ఏం తాగుతున్నాడో డాన్సర్స్ అదే తాగుతున్నారు, ఫైటర్స్, జూనియర్ ఆర్టిస్టులు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా, మేకప్, కాస్ట్యూమ్ అందరూ ఉంటారు, డ్రైవర్తో సైతంగా అందరూ ఒకే రాకపోతే. సినిమా అంతా కలిస్తే 130 రోజులు అయింది. సినిమా అంతా అవనాకి 130, పెద్ద సినిమా కదా, 130 రోజులు అయింది. అయిన తర్వాత లాస్ట్లో ఇది కూడా గుమ్మడిగా కొట్టాం. పాత సినిమాలన్నీ సెంటిమెంట్స్, ఇప్పుడు అంటే అవన్నీ లేవు. గుమ్మడిగా కొట్టేసిన తర్వాత ఆయన కూడా కవర్లో పెట్టి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తుంటాడు. ఈయనకి కూడా మంచి అలవాటు, నాకు తెలియదు. బండ్ల గణేష్ గారు చెప్పారు,
ఎవరి డబ్బులు ఆడికి ఇస్తారు, ఎంతమంది ఉన్నారు మీ బాయ్స్ అని చెప్పారు, ప్రొడక్షన్ బాయ్స్ 22 మంది బాయ్స్ ఉన్నాం. 22 బాయ్స్ తీసుకోండి అని చెప్పేసి బండ్ల గణేష్ గారితో చెప్పించి ఇచ్చేసాడు ఎవరికాళ్ళకి. నన్ను పవన్ కళ్యాణ్ గారు పిలిచారు, క్యారవాన్లో పిలిచారు. ప్రకాష్ గారు చీఫ్ గారు అంటే ఆయన రమ్మనండి ఒకసారి అన్నారు. అంటే ఫైనల్ అనమాట. అప్పుడు నైట్ అంతా 8:30 అయిపోతుంది. పోయి పిలిచారు, కూర్చోండి ప్రకాష్ గారు అన్నారు. కూర్చున్నాను. క్యారవాన్ ఫోటో కూడా ఇక్కడ ఉందండి. కూర్చున్న తర్వాత ప్రకాష్ గారు మీరు ఇంత బాగా చేస్తున్నారు, మీరు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్? నేను అప్పటికంటే ఇది 10 సంవత్సరాలు అయింది, అప్పుడు 30 years 35 అవుతుంది. అప్పుడు చాలా బాగా చేస్తున్నారు, మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎందుకంటే నాకేం చూసి ఇస్తున్నారో, నాకేమి ఇస్తున్నారో, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా, మేకప్, కాస్ట్యూమ్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఎట్లా ఇస్తున్నారో, మీరు జూనియర్ ఆర్టిస్టులకి, ఫైటర్స్కి, డ్యాన్సర్స్ కూడా నేను గమనించాను. క్వాలిటీ మెయింటెనెన్స్. మీరు లాస్ అవుతారా, ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నారు? ఇది ప్రొడ్యూసర్ లాస్ ఏం కాదండి బాబు, నేనే లాస్ అవుతాను. మేము ఎంత ఆయనే ప్రొడ్యూసర్, దానికి బండ్ల గణేష్ గారు ప్రొడ్యూసర్, ఇద్దరు పార్ట్నర్స్. ఎవరు లాస్ అయ్యేది ఏమీ లేదు. నేను ఇంత మనిషి మాట్లాడుకుంటాం. నేను లాభం తినకుండా నా లాభాన్ని కూడా పెట్టేసి అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి నా క్యారెక్టర్ కూడా అదే అంటే మీకు తెలుసో లేదో అన్నారు. మీ దగ్గర ఫస్ట్ సినిమా నేను చేసినా కూడా మీ గురించి నాకు బాగా తెలుసు, మీ హెల్పింగ్ నేచర్ గురించి నాకు బాగా తెలుసు. తర్వాత బండ్ల గణేష్ గారు కూడా మీ గురించి చెప్పారు. ఏమని? చాలా హెల్పింగ్ నేచర్, చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎక్కడ ఏ లోటు ఉండదు, డబ్బు ఎంతన్నా పోనీ అని చెప్పేసి అదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, మీరు ఎప్పుడు అదే ట్రీట్మెంట్ ఇవ్వండి, అందరినీ సమానం చూడండి. ఎవరికి కావాలి డబ్బు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమి లేక రావట్లేదు కదా. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా ఉంది, మేకప్ ఉంది, కాస్ట్యూమ్ ఉంది, యూనిట్ వాళ్ళు ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, ఫైటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎంతమంది మొత్తం జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతమంది మొత్తం 2000 మంది ఉన్నారు. 2000 మంది ఇల్లు ఇడిసి పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ఇంట్లో అన్ని తినగలరు, టీ తాగలరు, కాఫీ తాగలరు, 2 ఇడ్లీ అయినా తినగలరు కదా. ఎందుకు వచ్చారు? ఇక్కడ మీరే తల్లి తండ్రి. బీ కేర్ఫుల్, ఎప్పుడు అదే విధంగా ఉండండి. మీరు అందరినీ చాలా బాగా చూస్తున్నారని జనాలు చెప్పారు, నేను కూడా గమనించాను. నా హెల్పింగ్ మీకు ఎప్పుడు ఉంటుంది. దాని గురించి నేను ఇప్పుడు దిష్టి తీసాను, దిష్టి క్యారవాన్లోనే. బండ్ల గణేష్ గారికి నాకు అలవాటు ఉంది, అది ఆయనకు దిష్టి తీసి హ్యాండ్ మంచిదని చెప్పేసి అంటే దిష్టి తీసాను. దిష్టి తీసేసి లాస్ట్లో చెప్పాను, పెద్ద ఇటు కొడుతుందండి, ఇది మామూలు ఇటు కాదు, ఇది భయంకరంగా టాప్ చైర్లో కూర్చుంటారని చెప్పాను. కరెక్ట్గా అట్లనే కూర్చుంది. రిలీజ్ అయినా ఒక 5 రోజులకి మళ్ళీ నాకు ఫోన్ చేశారు మేనేజర్ తోటి, ప్రకాష్ గారు అర్జెంట్గా ఇంటికి రమ్మని చెప్పి. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ప్రకాష్ గారు మీ నోటంట చెప్పారు, నిజంగా నేను అప్పటికే 8 సినిమాలు ఫ్లాప్లో ఉన్నాను నేను. అంటే మీ నోరని నేను చెప్పట్లేదు, సబ్జెక్ట్ బాగుంది, యాఫీ ఓకే, కానీ మీ నోటితో యాఫీగా చెప్పారు, మంచిదయింది. దీని గురించి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, అన్సక్సెస్ చేసిన వాళ్ళు ఉన్నారు అందులో, మీరు సినిమా చూసి ఉంటారు, వాళ్ళకి 15 మంది అంతమంది ఉంటారు. వాళ్ళకి, ఈరుట్టోళ్ళకి, డ్రైవర్స్కి, అదే కొంతమందికే, మెయిన్ వాళ్ళకి కాదు. వీళ్ళందరికీ మనం ఒక పార్టీ ఇస్తున్నాం, మన మెస్లోనే చేసుకొని వచ్చేయండి. నేను తలుచుకుంటే ఇప్పుడు 5 నిమిషాల్లో గ్రాండ్ కాకతీయ, తాజ్ బెంజారా అట్లా తేగలను, కానీ అట్లా వద్దు, మీ టేస్ట్లే కావాలి నాకు, మీ స్టైల్ కావాలి. ఏం చేస్తా నాకు తెలియదు, వీళ్ళందరికీ పెట్టండి, ఎంత కావాలి. నేను ఏదో అడిగాను, తర్వాత 3 లక్షల దాకా అయింది, ఇచ్చారు. వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టేసాం. ఇది ఒక లంచ్ పెట్టామండి, అన్ని రకాలు, చికెన్, మటన్, ఫిష్. ఆయనకి ప్రాన్స్ అంటే ఇష్టం, ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి టైగర్ ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. అది కూడా తెచ్చాను. తలకాయ మాంసం, రాగి ముద్ద, బోటి. ఆయన ఏం చెప్పాడు, ఎన్ని రకాలు అన్ని రకాలు, మీ ఓపిక ఎంత ఉందో నాకు తెలియదు, పెట్టేయండి అంతే, డబ్బు సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళు అంత కష్టపడ్డారు ఆ సినిమాలో, పెద్ద ఇటు కొట్టాం. పెట్టేసి వాళ్ళంతా 200 నెంబర్ టోటల్ అందరు కలిసి. ఏటి అక్కడ తిన్న వాళ్ళు లంచ్, ఏటి ఇలా కాకుండా కొంతమందిని పిలిచాడు, డ్రైవర్స్ని, యూనిట్ వాళ్ళని, క్రైన్ వాళ్ళని, కొంతమంది డాన్సర్స్, కొంతమంది ఫైటర్స్, సగం మందిని పిలిస్తే 200 మెంబర్స్, అంతా 3 లక్షలు అయిందండి. అదే బయట నుంచి తెప్పితే ఎంత అవుద్ది అనుకుంటున్నాడు ఆయనే అన్నాడు నాకు. నేను బయట నుంచి తెప్పితే 10 లక్షలు వేస్తాను నాకు బిల్లు, ఇది హ్యాపీగా ఉంది, బ్రహ్మాండంగా చేసాం, ఇదే విధంగా ఉండు, నువ్వు ఎప్పుడు కూడా మీరు మారొద్దని చెప్పేసి అందరు ఫోటోలు ఇస్తారు. ఆయన లాస్ట్ రోజు అందరు ఫోటోలు ఇచ్చారు. లాస్ట్ ఫోటో నాదే, నేను ఫోటో తీసుకుంటున్నాను. కెమెరామెన్ గంగతా రాంబాబు, నెక్స్ట్ సినిమా, భగవంత్ దానయ్య గారు ప్రొడ్యూసర్. దానయ్య గారు నేను చెప్పేశాను, మీరు వెళ్ళి అర్జెంట్ కలవండి, నెక్స్ట్ సినిమా మీ హ్యాండ్ మంచిది, మళ్ళీ ఇట్టుకూడదు అంటున్నారు. ఓకే, అది అయిపోయింది, దాన్ని మనసులో పెట్టుకున్నాను. ఇంకా అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు, మా పనులు మేము చేసుకున్నాం, అన్ని తీయాలి కదా, తీరుతున్నాం. ప్రకాష్ గారు అర్జెంట్గా రూమ్లోకి రమ్మ, పైకి రూమ్లోకి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో. మీరు నిజంగా నేను చెప్తున్నాను, అంతకుముందు నేను ఒక 7 సినిమాలు ఫ్లాప్లో ఉన్నాను. అంటే మీరు నోరు మంచిది అంతే, అదే నేను చెప్తున్నాను. బ్రహ్మాండంగా ఇట్టు కొట్టాం, మీకు ఏం కావాలి అని అడిగారు. ఏం కావాలంటే నేనేం చెప్పాలి నాకేం అర్థం కావట్లేదు, కానీ అంత ఆలోచిస్తాండి ఆయన. చాలా ఉంది కదా, ఇంకా చాలా ఉంది, నేను చెప్తాను మీకు, ఏం కావాలని అడిగాడు.
ఏం కావాలంటే నాకు ఏం కావాలి నాకేం అర్థం ఏం కావాలంటే నాకు ఫ్లాట్ కావాలా, డబ్బు కావాలా, ఇల్లు కావాలా, నాకేం అర్థం కావట్లేదు. అది బాబు ఏం కావాలన్నారు, ఏంటి చెప్పండి నన్ను, మీకు నా హెల్పింగ్ ఉంది, మీకు ఒక 25 lakhs వరకు ఏం కావాలన్నాడు. అప్పుడు నాకు మర్చిపోయింది 25 lakhs వరకు నాకు హెల్పింగ్ అంటే, నేను బాబు రేపు చెప్తాను ఈరోజు కాదా నిజంగా అట్లా అన్నాను. అని బాబు అంటే ఇష్టం ఉండదు. సార్ అన్నాను, సార్ రేపు చెప్తాను సార్, నాకేం అర్థం కావట్లేదు మీరు చెప్పింది 25 lakhs వరకు మీరు ఓకే చేసుకున్నారు కదా అన్నాను. అప్పుడు నేను అదన్నీ సర్దుకొని ఇచ్చి రేపు 10:30కి వస్తున్నాను అన్న, కంపల్సరీ రావాలన్నాడు. వచ్చినాక నేను ఈ ఇయర్లో ఉంటాను, ఓయి కాలనీ అని చెప్పేసి ఈ ఇయర్లో ఉంటున్నాను. నేను ఈ ఇయర్లో ఉంటూ ఇప్పుడు మనం కూర్చున్న ప్లేసు గబ్బర్ సింగ్ మెస్, ఇది ఓకే గబ్బర్ సింగ్ మెస్. ఇది ఖాళీగా ఉండేది అనమాట, గేదెలు బర్రెలు ఇవన్నీ ఉండి ఎంటీ ప్లేస్ ఇది. అంటే వారిదేనా పవన్ కళ్యాణ్ వాళ్ళదే, వాళ్ళకి సంబంధించిన నాకు తెలియదు, అసలు ఇది నిజంగా నాకు తెలియదు. తెలియకపోతే దీన్ని బంద్ చేసి ఉంది, బంద్ చేస్తే అదే బంద్ చేసి ఉంది, బంద్ చేసి ఉంటే బయట నుంచి చూశాను. ఈయన చెప్పాడు కదా దీనికి ఒక ప్లాన్ చేద్దామని చెప్పి నేను మెస్ పెట్టుకుందామని ప్లాన్ చేశాను. ఫ్లాట్ వద్దు, నా బందా వద్దు, ఏ వద్దు, మెస్ పెట్టుకుంటే ఆయన సినిమాలు 1.5 2 కోట్లు ఆదాయం, ఆ తర్వాత సంపాదించుకోవచ్చు. మనకంటూ ఉండక ఒక ప్లేస్ ఉండాలి కదా అని చెప్పేసి ఇది 15 years అవుతుందండి. అప్పుడు ఏం చేశానంటే ఈ ప్లేస్ని చూసేటప్పటికి ఇది ఎవరితో కూడా నాకు తెలియదు. ఒక వాచ్మెన్ అన్నాడు ఇందులో, ఎవరంటే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ అమ్మ ఎవరో మనకేం తెలియదు అంటే, దీని నెంబర్ కావాలని నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ సంబంధించిన మనుషులు అని చెప్పారు వాళ్ళు. చెప్పేటప్పటికి ఈ నెంబర్ పెట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళాను. 10:30 అని చెప్పారు కదా, నేను 9కి వెళ్ళిపోయాను. ఆయన ఇంకా లేగలేదు అప్పటికి, అప్పుడు లేవలేదు. 11:30కి లెగిశారు. ఎవరు వచ్చారు, ప్రకాష్ గారు వచ్చి వెళ్ళిపోయాను లోపలికి. ఏంటి చెప్పండి ఏం కావాలి, 25 lakhs ఫ్రీ, ఏం కావాలి అని అడిగాను. ఇలా పలానా జాగా వెహికల్లో ఉంది స్థలం, ఆ స్థలంలో నేను మెస్ పెట్టుకుంటాను, అది ఏది గేదెలు చెట్లు చెదారం చాలా ఉంది, అది ఎవరిది అంటే ఎంక్వైరీ చేయండి అంటే కరెక్ట్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళది. అది చూడండి నా అదృష్టం నిజంగా. అప్పుడు ఏం చెప్పాను, అది మనోళ్ళదే, నువ్వేం భయపడకు అన్నాడు. అది మొత్తం దీన్నంతా క్లీన్ చేయించేసి 400 సిమెంట్ బస్తాలు తెప్పించి, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ క్యాటింగ్ అని ఆ ఫోటోలు గిట్టలు సెట్ వర్క్తో చేయించేసి మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి 5 lakhs అయింది. ఏంటి ఓన్లీ క్లీనింగ్కి ఇవన్నీ చేయనాకే. మా మిస్టర్ ఒక్కసారి చూస్తానంటుంది, బాబు ఇట్లా ఒకసారి ఏమనుకోకంటే తీసుకురా చెప్పారు. వెళ్ళిదా నేనేమో అసలు ఆమె డ్రెస్ ఏం వేసుకుందో, ఆమె నగలేం పెట్టుకుందో కూడా నిజంగా చూడలేదు. ఆ మామూలు తాడే, ఇది పుస్తల తాడు అంటారు కదా, ఆ తాడు ఏదో చెవులకి పెట్టేసుకొని సింపుల్గా వచ్చేసింది, మామూలు గాజులు వేసుకొని. ఆయన చూడడానికి వచ్చింది. వచ్చిన తర్వాత మా మిస్సెస్ చెప్పారు, క్యారవాన్ తీసుకెళ్లారు, క్యారవాన్లో కూర్చోబెట్టి ప్రకాశ్ గారు మీరు అని అన్నారు. వెళ్ళిపోయాను నేను బయటికి, అన్నీ ఆమెతో ఏం మాట్లాడి నాకు తెలియదు, తర్వాత చెప్పింది. అప్పుడు నన్ను పిలిచారు, ఆమెను చూసుకుంటారు మీరు సరిగ్గా చూసుకుంటలేదు అన్నారు. ఏమన్నా అన్నారు, ఏమంటే ఆమె చూడండి పుస్తల తాడు లేదు, ఏమీ లేదు, ఇక్కడ చెవులకి లేవు. పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి షాట్లు ఎన్నో ఉన్నాయి, మీకు చెప్పబోతున్నాను. మీకు ఫస్టే మీకు చెప్తున్నాను, అసలు నువ్వు తప్పు కదా, అట్లా కనీసం పుస్తల తాడు చేయించాలి కదా నువ్వు, కనీసం గాజులు లేవు, చెవులకి లేవు, ఏమి లేవు, ఏంటి పరిస్థితి, నాదే డబ్బు లేదు బాబు, నేనేం చేపిస్తలేదు, ఫుడ్ పెట్టగలుగుతున్నాను, రూమ్ రెంట్ కట్టగలుగుతున్నాను, పిల్లలు చదివించుకుంటున్నాను అని చెప్పారు. ఇమీడియట్గా మేనేజర్ని పిలిపించారు, సీన్ గారిని ఏదో ఒక మేనేజర్ ఉన్నారు, కారు పిలిపించారు. కారు పిలిపించి ఒక గోల్డ్ షాప్ చందన బ్రదర్స్ అని చెప్పేసి ఆ ఆమెని మేనేజర్నే పంపించారు. ఆమె నువ్వు రా నేను రానని చెప్పాను. ఎందుకు తీసుకెళ్తాకు ఆమెకి కూడా ఏం తెలియదు, ఏదో గోల్డ్ షాప్కి వెళ్తున్నాం అంతవరకే. అది దిగ్గానే చెప్పారు ఆ మేనేజర్, మీకు ఏం కావాలో సార్ తీసుకోమన్నారు. ఆమె కూడా ఆశ ఎక్కువ లేదు, ఆమె ఒక పుస్తకాలు తాడు ఏదో 2-3 తులాలది, చెవులు ఏవో తీసుకుందంతే. 2 తీసుకొని వచ్చేసింది డైరెక్ట్గా. ఆ బిల్లు వాళ్ళే చూసుకుని అది మనకు తెలియదు. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ రావాలి కదా, వచ్చి కనపడింది, ఏమేమి తీసుకున్నారంటే మళ్ళీ క్యారవాన్కి ఎక్కించారు, ఇది తీసుకున్నారని చెప్పింది. ఏది ఒక పుస్తల తాడు, ఒక చెవులు, అదంతా కలిసి. అప్పుడులో ఏముందో నాకేం తెలియదు, అప్పుడులో 1,00,000 పెద్ద రేట్ ఏం కాదు అప్పుడులో, తర్వాత పెరిగింది. మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ కారు ఎక్కించేసి మళ్ళీ కారు ఎక్కించి మళ్ళీ మేనేజర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చి, ఏవయ్యా నువ్వు నాకు అక్కడ ఫోన్ చేసి చెప్పాలి కదా ఆమె ఏం తీసుకుందో, అంత సింపుల్గా తీసుకుంటే ఎట్లా ఒప్పుకున్నావు, ఒక ఆడదానికి ఏం కావాలి, ఆమె మా భార్య ఎదురుగానే ఒక ఫంక్షన్కి వెళ్తుంది, ఒక నక్లీస్ కావాలి, ఒక తాడు కావాలి, ఒక 4 గాజులన్నా ఉండాలి, ఈ చెవులకి ఏవో ఏవో బుట్టలు ఉండాలి, ఏ మాట అయితే మళ్ళీ బిల్లు ఎంత 6 lakhs అయింది. మళ్ళీ అసలు ఈమెం చెప్పలేదు, ఈమె ఇట్లా నుంచొని ఉందంట. అంత మేనేజరే పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడడం, ఆ మేనేజర్ అన్నీ తీసేవడం, ఆ విధంగా జరిగి వచ్చేసరికి ఆమె ఇప్పుడు దాకా కూడా ఎన్ని కష్టాలు రాని అది మాత్రం అక్కడే పెట్టుకుని ఉంటుంది, అసలు అది ఓడదన్నమాట. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మా పిల్లలు, నేను ఒక తెలివి తక్కువ, వీళ్ళు చూడాలంటారు కదా, మా పిల్లల్ని తీసుకెళ్ళాను, ఇద్దరే తీసుకెళ్ళాను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఎవరిని ఎంటర్ చేస్తలేదు, ఎల్లప్పుడల్లా ఏదో ఇస్తుంటే వీళ్ళు ఫీల్ అవుతున్నారు దీని గురించే వచ్చినట్టు. అప్పుడు ఈ పిల్లగా ఇద్దరికి 2 చైన్లు 2 ఉంగరాలు
ఓ. మళ్ళీ ఎవరిని ఎక్కడ తీసుకెళ్ళలేదు, అప్పటికప్పుడు తెప్పించి ఇచ్చాడు. ఆహా. ఇంకా అప్పటి నుంచి ఇంకా వెళ్ళడం మానేసాం. వెళ్ళలేదా? తర్వాత ఇది అయిపోయింది. హ్మ్. ఇది అయిన తర్వాత ఆయన ఇది గబ్బర్ సింగ్ 2 అని ఒక సినిమా హ్మ్. స్టార్ట్ చేస్తున్నారు. అవును. అంతకుముందు గబ్బర్ సింగ్. రాజకీయాల్లోకి వెళ్తున్నారు, కథ వాళ్ళ ఫామ్ హౌస్లో రెడీ చేస్తున్నాడు. ఈయన ఓన్ కథ, ఈ ఓన్ పిక్చర్ హ్మ్. గబ్బర్ సింగ్ 2. దానికి నేనే సర్దార్ ప్రొడక్షన్ గబ్బర్ చీఫ్, సింగ్. హ్మ్. నేనే ప్రొడక్షన్ చీఫ్గా ఉంటా. హ్మ్. ఆ సినిమాని అది పిలువునగర్ టెంపుల్ ఉంది కదా, రామానాయుడు గారి అవును. పిలువునగర్ టెంపుల్, రామానాయుడు కళ్యాణ మండపం అంటారు కదా, అవును. అదే టెంపుల్ దైవ సన్నిధానం. తెలిసే ఉంటుంది. హ్మ్. అవును. అక్కడ మార్నింగ్ 6:30 ఓపెనింగ్. హ్మ్. ఓపెనింగ్ అంటే ప్రకాష్ గారు మీరు తొందరగా రావాలి అని చెప్పేసి నాకు ఫోన్ వచ్చింది. నేను ఆల్రెడీ ప్రొడక్షన్ చీఫ్ దానికి హ్మ్. నేను ఉన్నాను, అన్నీ చేస్తున్నాను. నాకు సురేష్ బాబు గారు వస్తున్నారు, దేవిశ్రీ ప్రసాద్ గారు వస్తున్నారు, హైకోర్టు జడ్జి వస్తున్నారు, హ్మ్. అందరూ వస్తున్నారు, మీరు మాత్రం అక్కడే ఉండాలని చెప్పేసి ఫోన్ వచ్చింది. నేను ప్రొడక్షన్ చీఫ్, నేను ఎట్టానే ఉండాలి, టీలు Okay. ఇవ్వాలి, కాఫీలు ఇవ్వాలి, వచ్చిన వాళ్ళకి రిసీవ్ చేసుకోవాలి. ఆ. ఓకే, నేను ఉన్నాను. ఉన్నారితో 6:30 అయింది. హ్మ్. ఆయన కరెక్ట్గా వచ్చేసారు. హుహు. రాగానే పూజ జరుగుతుంది. ఆయన పూజలు అంటే దేవుడు అంటే పెద్ద ఇష్టం ఏముండదు. హ్మ్. నాకు సెకండ్ ఇచ్చారు. సెకండ్ ఫోటో ఇక్కడ ఉందండి. సెకండ్ ఇచ్చి హ్మ్. ఒక 5 నిమిషాలు మాట్లాడి, అప్పుడు మాట్లాడటం కూడా నాకు చెప్పలేదు. ఏంది, నీతో కెమెరా స్విచ్ ఆన్ చేపిస్తున్నాను, నువ్వే కెమెరా ఆన్ చేస్తున్నాను. మేనేజర్ కానీ నాకు కానీ ఒక ఆయన కానీ ఒక మేనేజర్ ఉంటాడు, శరత్ గారు అని చెప్పేసి ఉంటాడు ఆయనకి. చెప్పలేదు అసలు. ఆయన కానీ ఎవరికి చెప్పలేదు. ఏ సురేష్ బాబు వస్తాడు, దేవిశ్రీ ప్రసాద్ హైకోర్టు జడ్జి వస్తున్నారు, ఆ. ఏమో ఎవరి చేత ఓపెన్ చేస్తారు, ఇవన్నీ మనకేం తెలుసు, ఎవరు అడగరు అన్నమాట. ఆయన అడిగే అవకాశం లేదు కదా. హ్మ్. అప్పుడు అయిపోయింది, పూజ అయిపోయింది, నాకు సెకండ్ ఇచ్చారు. రాండి అని చెప్పి కెమెరా దగ్గర తీసుకెళ్ళారు. ఓకే. కెమెరా స్విచ్ ఆన్ చేయండి అంటున్నారు. నాకు షాకు. నేను అప్పటికే 35 ఇయర్స్ ఇండస్ట్రీ, తర్వాత ఇప్పుడు 42 వచ్చింది అనుకోండి. ఆ. అప్పటికే 35, 38 ఇండస్ట్రీలో నేను కెమెరా స్విచ్ ఆన్ చేసి వాళ్ళు టీలు కాఫీలు ఇవ్వడం తప్పితే, ఆ ఓకే. ఫ్లవర్ బొకేస్ ఇవ్వడం తప్పితే, స్వీట్ పంచి పెట్టడం తప్పితే అసలు కెమెరాతో ఉండే అవకాశం నాకు లేదన్నమాట. నేను ఎందుకుంటాను కెమెరాతో, మాకు సంబంధం ఏంటి అని కెమెరా స్విచ్ ఆన్ కదా. చేయాలంటే నాకు షాక్ అయిపోయింది. ఆ. అటు అందరూ షాక్ అయ్యారు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా. హ్మ్. రాండి అని చెప్పి దగ్గరుండి తీసుకెళ్ళి ఈ ఏళ్ళతో ఆన్ చేయాలంటే, ఈ ఏళ్ళతో, హ్మ్. ఈ బొట్టు పట్టుకుని వెళ్తూ హ్మ్. దీంతో ఆన్ చేసేటప్పుడు నా కళ్ళం నీళ్ళు వచ్చాయమ్మా. ఆ. అప్పటికే నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 35 ఇండస్ట్రీ, మళ్ళీ ఇంకో 35 ఇండస్ట్రీ పెరిగింది నాకు. ఓ. అంత మంచి వ్యక్తిగా, అబ్బా, రియలీ గ్రేట్ అన్నమాట. తర్వాత ఆయన ఇల్లు ఒక బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు అనమాట, మాధవపూర్లో కట్టారు, ఒక 100 కోట్లతో కట్టారు. హ్మ్. అది అప్పుడు ఆయన రాజకీయంలో ఉన్నాడు, ఎక్కడ వైజాగ్లో ఉన్నారు, ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట అది. హ్మ్. అట్లా చేస్తున్నారు. ఇంకా వారం రోజులే టైం ఉంది. ఆ. ఆయన ఫస్ట్ ప్లాన్ ఏం చేసుకున్నారట, తర్వాత చేద్దాంలే వచ్చిన తర్వాత అనుకున్నారు. ఆ ముహూర్తం కరెక్ట్గా ఉందంట అది. హ్మ్. అప్పుడు నాకు అక్కడి నుంచి ఫోన్ చేయించేసి, ఓకే. ప్రకాష్ నువ్వు ఏం చేస్తావు నాకు తెలీదు, ప్రకాష్ గారు అంటాడు ఆయన కూడా, ఏమండి అంటాడు. హ్మ్. ఫోన్లోనే డైరెక్ట్గా ఆయన మాట్లాడారు, ప్రకాష్ గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మన ఇల్లు ఓపెన్ చేస్తున్నాం, అన్నయ్య వస్తున్నారు, చిరంజీవి గారు, పెద్దవాడు వస్తున్నారు, మ్యాక్సిమం 300 నెంబర్స్, అంతకంటే లేడు, కానీ హెవీ కాస్ట్లీ పెద్ద నెంబర్స్, హ్మ్. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ, లంచ్ కూడా లేదు, బ్రేక్ఫాస్ట్ తినేసి ఎవరింటికి వెళ్ళిపోతారు. హ్మ్. అప్పుడు నాకు ఇంక షేక్ వచ్చేసి, హ్మ్. ఏం చేయాలి, నాకు ఏం కూడా పెట్టాలి ఏం ఆ పెట్టాలి, టైంలో అసలు? టైం లేదు, వారం రోజులు టైం ఉంది. హ్మ్. అన్నయ్యకి ఈ దోశ అంటే ఇష్టం, వాళ్ళకి ఆయన ముందు కుయ్యి ఇచ్చాడు నాకు అంతా. ఆయన ఆ. ఇచ్చిన తర్వాత అప్పుడు నేను పనసాకి ఇడ్లీ అని, ఈ బేగం బజార్లో దోశ ఉంటుంది, అన్ని రకాలు కలిపి మిక్స్ చేస్తారు, ఆహా. ఆ. అదో దోశ, అన్ని మొత్తం 42 ఐటమ్స్ పెట్టాను లైవ్. బా. లైవ్ బ్రేక్ఫాస్ట్ 42 ఐటమ్స్. 42 అంటే కొన్ని ఆల్రెడీ చేసే ఉన్నాయి, కొన్ని చేసినయే, కొన్ని లైవ్ మ్యాక్సిమం 20 ఐటమ్స్ అని లైవ్ ఇచ్చాను. లైవ్ ఇచ్చి అంతా అదృష్టం 11కి వచ్చారు, అందరూ 11కి వచ్చారు, అన్నీ కవర్ చేసాను. సెకండ్ ఇచ్చి అందరితో ఫోటోలు తీయించేసి, అందరు ఫోటోలు ఇచ్చి బ్రహ్మాండంగా చేశారని చెప్పేసి, దానికి ఎంత అయింది, 5 lakhs అయింది ఓన్లీ దానికి. నాకు ఎంత అయింది, 3 లక్షలు అయింది, 2 లక్షలు ఎక్స్ట్ ఇచ్చాను. అట్లా అదొక హెల్పింగ్. ఇవన్నీ మొత్తం నిజంగా ఆయన చెప్తున్నాను వినండి, ఆయన క్యారెక్టర్ ఏంటంటే నేను చెప్తున్నానండి, 14 సంవత్సరాలు నేను చూస్తున్నాను. బాడీ గార్డ్స్ ఉంటారు ఆయనకి, ఎప్పుడు బాడీ గార్డ్స్లే, బాడీ గార్డ్స్ ఉంటారు. ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆయనతో మాట్లాడదామంటే ఇలా మాట్లాడనివ్వరు. ఇప్పుడు లేదు ఆయనకి తెలియదు, నిజంగా ఆయనకి తెలియదు, ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం. అయితే తర్వాత అని పంపించేస్తుంటారు అనమాట. నేను ఆయన క్లోజ్ అని చాలా మందికి తెలుసు. అదేవిధంగా ఎవరో ఒక ఆయన హార్ట్ అటాక్ ప్రాబ్లం, భార్యను తీసుకొని వచ్చాడు, చిన్న పిల్లాడు వచ్చాడు, అప్పుడు 14 తిరుగుతున్నాడు అతను, ఎవరు పంపిస్తలేదు. పంపించకపోతే అప్పుడు ప్రకాష్ గారు మీరన్నా చెప్పండి అంటే, నేను చెప్పగలను, నేను ఆయన చాలా క్లోజు, ధైర్యం, నేను చెప్పింది ప్రతిదీ వింటాడు ఆయన. బాబు ఇది ప్రాబ్లం, సెక్యూరిటీ పంపిస్తలేదు, చాలా ప్రాబ్లం అన్నాడు. అది కరెక్టా కాదా అన్నాడు. కరెక్ట్ ఉన్నారు, రెడీగా ఉన్నారు, రమ్మని అన్నాడు. రమ్మ క్యారవాన్ ఎక్కించాడు, క్యారవాన్ ఎక్కి ఏంటి ప్రాబ్లం ఇది, ఒక మేనేజర్ని పంపించారు. మేనేజర్ని పంపించిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ వాళ్ళే మొత్తం చూశారు, ఆంధ్ర బ్యాచ్ హైదరాబాద్లో ఉంటారు. అట్లా చూపించే ఇమీడియట్గా అది ఎంత అయింది, మొత్తం 8 లక్షలు అయిందండి. స్పాట్లో చేయించాడు ఆ ప్రాబ్లం.
అపోలో చేయించేసి బిల్లు ఈయన పే చేశారు. అదే విధంగా నేను 14 ఇయర్స్లోని ఒక 5-6 కోట్లు నేను చెప్పితే ఇచ్చారండి. అంటే నేను చెప్పితే ఇవ్వడం కాదు, కొంతమందికి ఏంటి ఒక 5 లక్షలు, కొంతమంది 10 లక్షలు, కొంతమంది 20 లక్షలు, కొంతమంది ప్రాబ్లమ్స్, కొంతమంది మ్యారేజ్ చేసుకుంటే అలా డబ్బులు ఇవ్వడాలు. నేను చెప్తేనే 8 కోట్లు ఇచ్చారంటే అంతకుముందే అంత ఇచ్చి ఉంటారు చూడండి. అప్పుడు ఎంత తీసుకునేవారు? మ్యాక్సిమం ఇప్పుడంటే 100 కోట్లు తీసుకుంటాడు ఆయన, 180 కోట్లు రిమండేషన్ ఆయన. ఇప్పుడు అప్పుడు ఎంత తీసుకునేవారు? ఏది గబ్బర్ సింగ్ 2 సినిమా 5 కోట్లు, 6 కోట్లు, 8 కోట్లు, 10 కోట్లే. 10 కోట్లలో కూడా ఆయన 5 లక్షలు 5 కోట్లు పంచిపెట్టేవారు. ఆయన 5 కోట్లు ఉంచుకొని 5 కోట్లు పంచి పెడుతుంటే ఆయన వెనకాల జనాలు తిట్టేవారు. వాళ్ళకి కొంచెం అలా ఉంటారు కదా, అంత ఖర్చు పెడతావు, రేపు వద్దని నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నేను ఎవరు చూస్తారో, వచ్చిన దాంట్లో సగం ఖర్చు పెట్టేస్తున్నావు. నేను చెప్పేది మీకు 14 ఇయర్స్ 12 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను నేను. అదే విధంగా చేస్తాడు. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? ఇప్పుడు మీకు 80 కోట్లు సంపాదిస్తున్నారు సినిమాకి. పర్ వన్ డే 3 కోట్లు ఆయనకి, 3 కోట్లు ఇప్పుడు సినిమాకి. ఏంటి ఒక్క రోజుకి. ఇప్పుడు రైతులకి ఇస్తున్నారండి. రైతులకి ఇప్పుడు ఎవరో ఉన్నారు సీఎం, అక్కడ సీఎం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ సీఎం ఉన్నారు, ఇక్కడే కాదు మొత్తం ఆల్ ఇండియాలో అందరు సీఎంలు ఉన్నారు. ఇది ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కంపెనీ డబ్బులు తీసి పంచి పెడుతుంటారు. అతనున్న నిధుల్లో డబ్బులు తీసి పంచి పెడతారు. కొంతమంది సీఎంలు పంచి పెడతారు, కొంతమంది పంచి పెడుతుంటారు. అది వేరు. ఈయన సంపాదించి 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు తీసుకున్నప్పుడు కూడా 3 కోట్లు ఖర్చు పెట్టేవారు. నాకు తెలిసి ఇదంతా అనమాట. ఇప్పుడు 80 కోట్లు 100 కోట్లు తీసుకున్నా కూడా 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఈ మధ్య రైతులు చూడండి ఎంత ఇచ్చారు. ఈ మధ్య ఒక్కొక్క మనిషికి ₹1,00,000 చెప్పని మీకే తెలుస్తాయి లెక్కలు. అదే కాకుండా వాళ్ళ దగ్గర డ్రైవర్స్, వాళ్ళ దగ్గర జిమ్ బాయ్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అనుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్ 6 మంది సర్దాజులను ఇచ్చింది. హైదరాబాదు బాడీ గార్డ్స్ 10 మంది, అంటే నాకు తెలిసి లెక్క. బాంబే వాళ్ళు 10 మంది, 30 మెంబర్స్ ఉంటారండి అక్కడ. 30 మెంబర్స్ కరోనా టైంలో మ్యాక్సిమం 20 మెంబర్స్ కన్నా సరే. మాకు కొంతమందికి బియ్యం బస్తాలు, క్యాష్, నేనైతే 5-6 లక్షలు తెచ్చాను. ఏది 2 సంవత్సరాలు కరోనా టైంలో, 2-3 సంవత్సరాలు కరోనా. అటువంటి మంచి మనిషి అన్నమాట అతను. అంటే ఇప్పుడు సీఎం అన్నాక ఎవరన్నా ఇస్తారు, సీఎంది వేరు. ఇతను ఓన్గా పెడుతున్నాడు. ఓన్గా అతను సీఎం అవ్వాలని ఖర్చు పెట్టలేదు. సీఎం అవ్వాలని ఖర్చు పెట్టాలంటే నేను చూసిన కళ్ళతో నేను చెప్తున్నాను. ఎట్లా చెప్తున్నాను? 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లోని అతనితో నేను 40 ఇయర్స్ సార్ తోటి నేను అతను 5 కోట్లు తీసుకున్నప్పుడు కూడా 6 కోట్లు 7 కోట్లు తీసుకున్నాడు సినిమాకి. అప్పుడు కూడా 3 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పుడు అంటే 40 ఇయర్స్ సీఎం అవ్వాలని అనుకోలేదే, అవ్వలేదు కదా. ఇప్పుడు సీఎం అవ్వాలని అవ్వకుండా, సీఎం అవ్వాలని కాదు, నాలాంటి వ్యక్తి, అతని లాంటి వ్యక్తి ప్రజల్లోకి వస్తే అందరూ హ్యాపీగా బాగుంటాము. చాలా మంచి మనిషి, అతనిలో ఆలోచనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరు ఏదో చేస్తున్నారు, ఏది నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను, ఏయో గ్రూప్స్ ఉంటాయి, ఏయో గ్రూప్స్, ఆ గ్రూపులని పెడుతున్నారు. ఈయన సీఎం అయ్యాడంటే ఆ గ్రూపులు కాకుండా ఇక్కడ డబల్ గ్రూపులు రాసి పెట్టుకున్నారండి. బయటకి ఎవరికి అంటే చాలా మందికి హెల్ప్ చేశారన్నారు కదా, ఎవరు కూడా బయట చెప్పరు, ముందే చెప్పేస్తాడు ఈయన. నేను ఇచ్చినట్టు మీరు ఎవరు చెప్పారు, మళ్ళీ మీరు నా దగ్గర రానాకి వెళ్ళి దట్స్ ఆల్. ఎవరు కావాలి పబ్లిసిటీ దేనికయ్యా? నేను సంపాదించుకుంటున్నాను. ఈరోజు 6 కోట్లు సంపాదించాను ఈ సినిమాకి. 3 కోట్లు కాదు, నా దగ్గర 3 కోట్లు ఇంకా ఉన్నాయి కదా. నాకు కావాల్సింది ఏంటి? ఫుడ్, నాకు ఇల్లు, మంచి బట్టలు. అది ఆ విధంగా జనాలు చెప్పుకోవాలి. అంతేగాని నేను పెట్టాలంటే రోజుకో ప్రెస్ మీట్ పెట్టి, రోజుకి నాన్ వెజ్ పెట్టి, ప్రకాష్ గారిని పెట్టి పెట్టగలను. 5 నిమిషాలు బోనస్ పబ్లిసిటీ చేయగలను. పబ్లిసిటీ కాదు నాకు కావాల్సింది, న్యాచురల్గా వెళ్ళాలి. తర్వాత ఇంకోటి ఫైనల్ ఏంటంటే, ఆయన చెప్పొద్దన్నా చెప్పేస్తున్నాను, చెప్పకూడదని ఆలోచించుకుంటానే చెప్తున్నాను. నేను ఫైనల్ పెద్ద ఇష్యూ ఇది. నేను హరిహరేరమలు చేస్తున్నాను. ప్రకాష్ గారు ఎందుకు ఇంకా మీ ఈ ఏజ్లో మీకు ఎందుకు, మీకు ఎంత కావాలి, ఏం కావాలి అని అడిగాను. నేను ఇంకెన్నాళ్ళు చేస్తారండి హెల్పింగ్? ఇప్పటికే నాకు ఎంత ఇచ్చారు మీరు? ఒకసారి 22 లక్షలు, ఒకసారి ఇది 80 లక్షల దాకా నాకు హెల్ప్ చేశారు. నాకు బంగారం అయితే ఏదైతే ఇంకేం చేస్తారని నేను చేస్తున్నాను. మీకే సినిమా ఇవ్వండి, నాకు నేను చేసుకుంటాను, ఆ లాభంతో నేను తింటాను. నాకు ఓపిక ఉంది కదా, నేనే అన్నీ చేయక్కర్లేదు కదా. నాతో కుర్రోళ్ళు ఉంటారు, కుర్రోళ్ళు చేస్తారు. అట్లా ఇవ్వండి అంటే హరిహరేలు ఇచ్చిందా కట్ చేశారు. ఎట్లా కట్ చేశారంటే, ఇంకా నువ్వు సినిమాలు చెయ్యొద్దు, నీకేం కావాలి నేను చెప్పు. ఇప్పుడు మీ 2 అబ్బాయిలు హీరో చేస్తా అన్నాను, ఒక అబ్బాయిని చేస్తా అన్నాను, అది నేను చేసి పెడతాను, అది ఓకే. కానీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు నీ భార్య కదా, 2 అబ్బాయిలు సపరేట్ ఉన్నారు, నాకు తెలుసు, నువ్వు చెప్పారు, ఓకే. నీకు నీ భార్యకి ఎంత కావాలి? రెంట్ ఎంత 15,000 రెంట్ చెప్పాను. తర్వాత ఇంట్లో నేను షూటింగ్లో తిన్నా, ఎక్కడ తిన్నా, నాకు కూడా వదిలేసిన, ఆమె ఖర్చు 10,000, మ్యాక్సిమం 25,000 30 ఉంటుంది సార్ అన్నాను. అది నేను ఇస్తాను, గాడ్ ప్రామిస్ అమ్మా, మీరు నమ్మరు ఇవన్నీ. అంటే ఇప్పుడు రాజకీయంలోని వెళ్ళి
రైతులు డబ్బులు ఇస్తున్నారు ఓట్లు వేసుకోనని అంటున్నారు అందరూ. అది కాదు. మరి నాకెందుకు ఇస్తున్నారు? నేను హైదరాబాద్లో ఉంటున్నాను, ఆయనకు ఓటు అయింది కదా. ఆయన ఏమన్నాడు, 30,000 నేను పంపుతాను, నీకు ఎంతకాలం 30 అన్నారు కదా, 30 అంటే ఏంటంటే మళ్ళీ చెప్పమన్నాడు. 15,000 రెంట్, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు. తర్వాత ఏమో మీరు తిన్నాకి, నేను ఎట్లా తిన్నా, షూటింగ్లో తిన్నా, ఎక్కడ తిన్నా, ఆమె తిన్నాకన్నా ఆ మొక్క ఉంటుంది కదా, ఒక 15,000 30,000 40 ఇస్తాను. రెండో కంటే తెలియకూడదు. అప్పుడు ఇది ఎప్పటి నుంచి ఫస్ట్ ఖరారు వచ్చే చూడమ్మా, అప్పటి నుంచి నాకు 40,000 నేను వెళ్ళి క్యాష్ తీసుకుని వచ్చేస్తా. చెక్కు కూడా కాదంట, చెక్కు వద్దు ఏమొద్దు, నేను క్యాష్ అని చెప్తాను. వీళ్ళకి ఒక పార్టీ ఆఫీస్ అని ఉంటుంది, ఆ పార్టీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు తీసేసుకుంటాడు. దేవుడు ఒట్టు, గాడ్ ప్రామిస్, నువ్వు కష్టపడొద్దు, నువ్వు క్యాటరింగ్ చేసుకొని అవి కూడా వద్దు, నువ్వు అట్లా ఉండు, నేను చేస్తాను, నీకు ఏం చేయాలి నేను చేస్తాను, కానీ నెల 40,000 తీసుకో. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వారాహి బస్ యాత్ర స్టార్ట్ అవుతుంది కదా, నేను వెళ్తున్నాను, దాని క్యాటరింగ్ కూడా నేనే అమ్మా. అవునా? దాని క్యాటరింగ్ నేనే, అంతా ఫిక్స్ అయిపోయి ఉన్నాను. అంటే ముందు పాదయాత్ర అనుకున్నారు, ఆ పాదయాత్ర ఇప్పుడు బస్ యాత్రగా మారింది. అంటే ఆయన క్రౌడ్ ఎక్కువ కదా, తట్టుకోలేరు. దాని వెనకాల ఎంతమంది డైలీ 400-500 మెంబర్స్ ఉంటారు, వాళ్ళ మట్టికే పెట్టాలి. ఇంకా ఆ క్రౌడ్ ఇంకా ఉంటుంది, క్రౌడ్ పెద్ద క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ కి వేరే క్యాటరింగ్ కి ఇవ్వాలి. ఎట్లా అంటే 2 ఐటమ్ 3 ఐటమ్లు సింపుల్ గా తేల్చేయాలి. వెనకాల క్రౌడ్ కూడా మనం భోజనాలు పెట్టాలి కదా, వీళ్ళు ఎంతకాలం ఉన్న వాళ్ళు కొంచెం నీట్ గా చూసుకుంటే వెళ్ళాలి. అంటే 400 మందికి రోజుకి మాత్రం చేయాలి. ఇప్పుడు మరి వాళ్ళకి పెట్టేదే పవన్ కళ్యాణ్ గారికి, అందరికి అదే. పవన్ కళ్యాణ్ ఏం తింటారో అందరికి అదే ఫుడ్. సో ఎక్కడైతే ఆగుతుందో మీటింగ్ కోసం అక్కడ వండుతారా? కాదు, మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఒక చోట ఉండి, అదైన తర్వాత లంచ్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవుతుండగానే టెంట్ హౌస్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో చోట లంచ్ రెడీ చేసుకుంటారు. లంచ్కి అన్ని కడతారు. మేము 2 గ్రూపులు పెట్టుకుంటాను నేను, ఇట్లా మాస్టర్ని. ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ అయినామంటే వీళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు లంచ్కి వెళ్ళిపోతారు. లంచ్ చేసి వాళ్ళు లంచ్ చేస్తుంటారు, మళ్ళీ డిన్నర్కి ఈ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు డిన్నర్కి వెళ్తారు. ఆ విధంగా జరుగుతాను. ఈయన ఫైనల్గా ఏంటంటే నేను చెప్పేదండి, ఇంత మంచి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం అవ్వాలని చెప్పేసి నేను మళ్ళీ కోరుకుంటూ కాదు, 100 సార్లు కోరుకుంటున్నాను, అవుతారు డెఫినెట్గా. ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ ఓట్లు అయిన పడకపోయినా హైదరాబాద్ బ్యాచ్కి హెల్ప్ చేస్తున్నారు. అక్కడ ఆంధ్ర బ్యాచ్కి ఇప్పుడు ఓట్లు వేసే గురించి కాదు, అక్కడ ఆయన లక్షలు ఇచ్చేది, అందరూ బాగుండాలి అని చెప్పేసి డెఫినెట్గా 100% సీఎం అయిపోతున్నారండి ఈసారి. మీ అభిమానం, మీ ప్రేమ, అది చాలా మంది అలాగే. డెఫినెట్గా ప్రజల్లో మార్పు వచ్చింది. ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఎవడు ఓట్లు లేని వాళ్ళు రా, వాళ్ళకి అసలు ఓట్లే ఉండవు, నిక్కర్లేసి షర్ట్లు. వాళ్ళకు 10 సంవత్సరాలు నిజంగా ఆ బాయ్స్ కూడా అట్లనే ఉండి ఆ ఫ్యాన్స్ 10 సంవత్సరాలు తయారు చేసుకొని ముందే ఓట్లు రాయించేసుకొని ఇప్పుడు చాలా మంది ఓటు హక్కు వచ్చింది కదా, వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పి ఒక్కసారికి మీరు పవన్ కళ్యాణ్ గారికి వెయ్యాలి, ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తారు చూద్దాం. సినిమాలు పక్కన ఉన్నాయి అంటే కామన్ గా అంటూ ఉంటారు కదా మిగతా రాజకీయ నాయకులు, ఓ పక్క సినిమాలు చేస్తున్నారు, ఓ పక్క రాజకీయం అంటున్నారు, 2 పడవల మీద కాలు వేయొద్దు, ఇది కరెక్ట్ కాదని కొంతమంది మాట్లాడతారు. మీరు దగ్గర నుండి చూసిన వ్యక్తి కదా పవన్ కళ్యాణ్ గారిని, ఏం చెప్తారు? మరి వెయ్యాలి, వెయ్యకపోతే ఇప్పుడు 80 కోట్లు తీసుకుంటున్నారండి, 80 కోట్లు ఎందుకు పాడు చేసుకోవాలి? 80 కోట్లు 30-40 కోట్లు పెడుతున్నారు కదా ప్రజలకి. ఆ విధంగా ఉంటే తప్పేం లేదు. అది అంతవరకు ఇంకొక 2 months వరకే క్లోజ్ చేసేస్తారు, సినిమాలు ఉన్నాయని క్లోజ్ చేసి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళాలి, 2 టేపులు ఉండాలి. ఫ్యాన్స్ ఉన్నారు ఈయనకి, బాధపడుతున్నారు. ఏమని, మీరు ఉండాలండి, ఇక్కడ చేయండి, మేము చూడాలి కదా సినిమాలు, ఇక్కడ చేస్తానే అక్కడికి వస్తుండండి, అక్కడ చేస్తానే ఇక్కడికి వస్తుండండి అన్నారు. ఆ విధంగా చేయకపోతే అవ్వదు. 80 కోట్లు 100 కోట్లు అంటే ఒక 50 కోట్లు ప్రజలు పంచి పెడతారు కదా, ఒక 50 కోట్లు ఆయన ఉంచుకున్నా 50 కోట్లు పంచి పెడతారు కదా, అది ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అది ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉన్నాయండి చేతిలో? 4 ఉన్నాయండి రన్నింగ్ లో. ఇప్పుడు హరిహర వీరమల్లి ఒకటి, భవదేవుడు భగత్ సింగ్ కరెక్ట్, ఇంకా 2 పేర్లు తోటి బుకింగ్ ఉంది, మైత్రి మూవీస్, ఇంకోటి ఉందండి. 4 మొత్తంగా 4 సినిమాలు. ఓ పక్క మళ్ళీ ఎలక్షన్ హడావిడి ఎలాగో మ్యాక్సిమం ఇలా చూడండి, ఒక 2 months లో 3 months లో క్లోజ్ చేసేయాలని ఇంకా వెళ్ళిపోతాం అందరం. ఇంకా అందరూ ఇంకా యాత్రకి వెళ్ళిపోతాం, అంటే యాత్ర దగ్గర బిజీ అయిపోతారేమో. అప్పుడు ఎలా మరి ఇంకా వారితోనేగా రాత్రి ఉంటాం, అక్కడ వండుకుంటా. మెస్ మొత్తం వాళ్ళ దగ్గర సామాను చాలా ఉంటది, అవన్నీ తీసుకొని మాకు 2-3 వ్యాన్లు ఇస్తారు, డీసెబుల్ ఇస్తారు, 30 మంది బాయ్స్ని ఇస్తారు, మాస్టర్ని ఇస్తారు, అంతా తీసుకొని వెళ్తా వండుకుంటే వెళ్ళిపోతాం. ఈసారి డెఫినెట్ గా సీఎం అవుతున్నారమ్మా. అటువంటి వ్యక్తి అవ్వాలమ్మా. ఎందుకు అవ్వాలంటానంటే ఎందుకు అవ్వాలి, అది కూడా ఎందుకు అవ్వాలి చెప్పనా మీకు. నాకు 40 years బ్యాక్ గురించి మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ రోజు విషయం నేను చెప్తా లేదు. ఈ రోజు రైతులు డబ్బులు పెడుతున్నారు, ఏదో ఓట్లు వేయించుకోనాకని అనుకుంటున్నారు జనాలు. కానీ ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళు కూడా చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చూసుకుంటున్నారు, మంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఇంత బాగా చూసుకుంటున్నారు కదా. మళ్ళీ ఇంకొక వ్యక్తి అవసరం ఏముంది అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈయన పెట్టి మీరు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, సీఎం గారు అన్నారు కదా, ఈయన పెట్టిన పథకాలన్నీ ఉంటాయి. కానీ సీఎం అయినా కూడా అవి ఉండి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి ఈయన మనసులో.
ఇప్పుడు 10 ఉన్నాయనుకోండి, ఆయన పెట్టి పథకాలు ఇంకో 10 ఇస్తాడు, ఇంకో 10. అంత ఉంది ఆయన రేంజ్. అవన్నీ లేవలేకపోతారనే కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా వెళ్తేనే బాగుంటుంది, ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో సింగిల్ గా వెళ్తే సత్తా ఉంది కదా, ఆయనే ముఖ్యమంత్రి అవుతారు ఎలాగో అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్. ఉన్నారు, కానీ ఆయనకి కొంచెం పెద్ద ఆయన ఎట్లయినా కొంచెం లైన్ చెయ్యాలని ఒక ఇది ఉందండి. ఇద్దరు కలిసి చేసుకుంటారు, పర్వాలేదు, తప్పేం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆహారపు అలవాట్లు, అన్ని రకాల నాన్ వెజ్ తింటారు. మటను నల్లీలు ఉంటాయి కదా, మటన్ మూలుగులు అంటారు. అవును, తెలుసు, మూలుగులు అంటారు తెలుగులో. అవి బాగా పీలుస్తారు. అవి నేను బాగా వండిస్తాను. పచ్చళ్ళు బాగా తింటారని అంటారే, నిజమేనా? తినరా అసలు? రసం తింటారు, అమ్మగారు రసం పంపిస్తారు, నేనే కదా ఉంటాను ఫుడ్ పెట్టేటప్పుడు. నార్మల్ గా పికిల్స్ ఇష్టమేనా? అసలు పికిల్స్ అనేది నేను చూడలేదు. మరి ప్రకాష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రోటి పచ్చళ్ళు బాగా తింటారట కదా, నిజమేనా? రోటి పచ్చళ్ళు తింటారమ్మా, టమాటా పచ్చడి, మళ్ళీ నేమో ఏదన్నా సరే, క్యారెట్ పచ్చడి, బీరకాయ పచ్చడి, పచ్చళ్ళు రోటి పచ్చళ్ళే. అంతేగాని 1 year పచ్చళ్ళలో తినడం అటువంటి ఆయనకి ఏమి, కూరగాయలు అలాంటివి కాకుండా రోటి పచ్చడి తింటారు. రోటి పచ్చడి దాంట్లో మళ్ళీ ఆనియన్ కలిపి గోంగూర పచ్చడి కూడా రోటి పచ్చడి తింటారు. 1 year పచ్చళ్ళు తింటారు. ఎప్పుడైనా ప్రకాష్ గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు కోపడిన సందర్భం ఉందా? ఎప్పుడు లేదు, ఇప్పుడు దాకా, ఇప్పటి వరకు లేదు. కోపడరు, నన్నే కాదులేండి, ఎవరిని కోపడరు. ఏదైనా సింపుల్ గానే ట్రీట్ చేస్తారు. చివరిగా ఒక్క మాటలో చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఏం చెప్తారు? మీరే చెప్పాలి, ఒకటే ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు. అదేండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇది ఎన్టీఆర్ నుంచి మీకు రీసెంట్గా బాలకృష్ణ గారి నుంచి, పెద్ద ఎన్టీఆర్ నుంచి చిరంజీవి గారి దాకా, నాగార్జున, అందరికి చెప్పుకొచ్చాను మీకు. ఎవరో మహేష్ బాబు గారు. కానీ ఏంటంటే అందరూ తిన్నారా లేదా, అందరు నాన్ వెజ్ వస్తుందా లేదా, నాకు రావడమే కాదు అని బ్రేక్ అయిన తర్వాత క్యారవాన్ ఎక్కకుండా సెటప్ల దగ్గరికి వచ్చి చూసి ఎలాగో గ్రేట్ అన్నమాట. అది పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా ఓకే, ఫైనల్ ఒక మాట అడగాలి. గబ్బర్ సింగ్ క్యాటరింగ్ ఓనర్ ఇది ఓకే, ఎప్పటి నుంచో వర్క్ చేసిన ప్రొడక్షన్ బాయ్ గా, ప్రొడక్షన్ చీఫ్ గా మారారు, ఓకే. ఈ పచ్చళ్ళ ప్రకాష్ ఏంటండి? ఈ పచ్చళ్ళు అన్నది ఇప్పుడు అక్కడే వచ్చింది పాయింట్. ఇది కూడా పవన్ కళ్యాణ్ ద్వారానే వచ్చింది. ఇది ఎట్లా వచ్చిందంటే, కొన్ని సెటప్లో పచ్చళ్ళు పెట్టాం, కొన్ని సెటప్లు పెట్టలే. ఇది అప్పుడు కూడా చెకింగ్ చేసేటప్పుడు అది చెప్పలేదు, నేను మర్చిపోయాను. కరెక్ట్, బాగా అడిగేది ఇది. అప్పుడు ఏం జరిగింది, కొన్ని సెటప్లో లేవు, కొన్ని సెటప్లు ఉన్నాయి. ఇక్కడ పాపడ్స్ ఉన్నాయి, అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి, నాన్ వెజ్లు ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్లకి పచ్చళ్ళు ఉన్నాయి. మరి ఇక్కడ ఎందుకు పెట్టలేదు సార్ అని అడిగాడు ఆయన. నాకు పచ్చళ్ళే కదా అని నేను చీప్గా చెప్పేశాను. పచ్చళ్ళే కదా సార్, పచ్చళ్ళు అంటే అందరూ పెట్టండి, లేదా అందరు తీసి పడేయండి, ఏమంటే ఏళ్ళ కూరకు వాళ్ళ కూరకు పెట్టి ఇంకా ఎంత పోద్ది, తింటారో తినరు, అది మనకు అనవసరం. అక్కడ బాటిల్, అక్కడ బాటిల్, అక్కడ అప్పటి నుంచి ప్రతి డిపార్ట్మెంట్కి కూడా 24 యూనిట్స్, మాకు 25 క్రాఫ్ట్స్ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి. కనీసం మీకు ఇందులోని ఒక 15 డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి షూటింగ్ స్పాట్లో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తాయి. ఇది ఎడిటింగ్, డబ్బింగ్, మిక్సింగ్, రికార్డింగ్, ఈ రికార్డింగ్ రాకపోయినా కూడా వీళ్ళు వస్తారు కదా. ఇలా వచ్చేటప్పుడు మీరు అన్ని రకాలకి ఎందుకు పెడతలేదు, పెట్టాలి, అందరినీ సమానం చూడాలి. ఆయన గురించి కొన్ని తెలుసుకొని ఆయన ద్వారాగా నాకు కొంచెం పబ్లిసిటీ కూడా ఎక్కువ వచ్చింది. నాకు ఎట్లా, ఈ పచ్చళ్ళలో అందరూ పెట్టడంలో ఇంక నేను అందరూ పెట్టేస్తున్నాను. ఈ క్యాటరింగ్ చేయడం కూడా, క్యాటరింగ్ కూడా అందరికి పెట్టేస్తున్నాను. సో పచ్చళ్ళు అనేది అక్కడ షూటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందా? షూటింగ్ అనేది స్టార్ట్. ప్రతి దగ్గర ప్రకాష్ గారు ఉన్నారంటే పచ్చళ్ళు కంపల్సరీ ఉంటున్నాయి. అప్పుడు నేను ఏం చేశాను, పొద్దున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది డైరెక్ట్ గారు, కెమెరామెన్, మేకప్, అట్లా ఏదో మెయిన్ మెయిన్కి ఏదో నెయ్యి, కారపొడి, పచ్చడి పెడతారు. ఇంక ఇది బాగా అందరికి, ఇంకా యూనిట్ నుంచి, డాన్సర్ నుంచి, జూనియర్ నుంచి, ఫైటర్స్ నుంచి అందరికి పచ్చళ్ళు పెట్టడం మొదలైంది. తినబోని అక్కడ బాటిల్ ఉండాలి అంతే. ఇంకా నాకు అదో గుణపాఠం అన్నమాట. సో అప్పటి నుంచి పచ్చళ్ళ ప్రకాష్ గా మారిపోయింది. కూడా నేను పెట్టాను, 14 సంవత్సరాల నుంచే నాకు ఇది కదా. అంతకుముందు కూడా నేను పెట్టాను, సగం సగం చేశాను. ఎట్లా, కొంతమంది పెట్టి కొంతమంది అట్లా చేశాను. ఈయన కనిపెట్టాడు, అందరు పెట్టాడు. అప్పటి నుంచి ఇది మొత్తం అందరు పెట్టాడు, మార్చేశారన్నమాట. తినకపోయినా కూడా మంచి జర్నీ ప్రకాష్ గారు, మీది చెప్పుకోదగ్గ జర్నీ. రాగానే ఫొటోస్ అన్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అడగగానే చాలా ఇంకా ఎనర్జెటిక్ గా చెప్తూ ఉన్నారు. ఫైనల్ గా నేను చెప్తున్నానండి, ఆయన సీఎం ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ కావాలి, అవ్వాలి. అటువంటి మంచి మనిషి రావాలి. ఈయన ఎంతసేపు ఏంటంటే డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటూ ఏంటి, ఈ కాకా పట్టడాలు ఇవన్నీ నాకు నచ్చవు. కానీ ఆయన కొంచెం మారాలి, ఏం చేస్తాం, డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే మాట. ఇప్పుడు ఎవరంత నిజాయితీగా, నిజాయితీగా ఇప్పుడు వచ్చింది కొంచెం ప్రజల్లో మార్పు. మీరు బాధపడుతున్నారా ఇప్పుడు, ఓటు హక్కు అరే నాకు అక్కడ లేదు, ఇక్కడ ఉందే, అక్కడ ఉంటే వేసేవాళ్ళమ్మా. అవునా, ఒక్కడే నేను ఇక్కడ ఉన్నా కూడా అక్కడ నాకు 100 ఫ్యామిలీలు ఉన్నాయి. అబ్బో, ప్రభావితం చేస్తారు. 100 ఫ్యామిలీలు కూడా ఇప్పుడు పోతున్నారు కూడా, వాళ్ళ పిల్లలు పీతలు అందరూ ఉన్నారు, చెప్పారు కదా. వీళ్ళందరూ ఓట్లు కూడా రెడీ చేసేసుకున్నారు అప్పుడే. వాళ్ళు ఇంత ముందు 10 years వీళ్ళకి ఓట్లు లేవు. ఎవరు చూస్తే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్,
ఏ చిన్న చిన్న పిల్లలు అందరికీ ఓట్లు ఓటర్ లేని ఐడీలు వాళ్ళు, అది వచ్చేసినాయా? ఒకప్పుడు ఆహా. అది వీళ్ళ మనసులో పెట్టుకొని వీళ్ళందరూ ఓట్లు రెడీ చేసుకున్నారు. సిద్ధంగా ఓట్లు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చెప్పుకొని ఒక్కసారి వేయండి, మీకు ఈ ప్రభుత్వం ఏమిస్తుందో నోట్ చేసుకోండి, ఉమ్, దీని మీద నేను డబల్ ఇప్పిస్తాను, ఉమ్. ఇవ్వకపోతే నెక్స్ట్ మానేస్తారో అప్పటికప్పుడు ఏం చేస్తారో చేయండి, అది మేము చూసుకుంటాం మంచిదే కదా. అని అట్లా ఫ్యాన్స్ అట్లా అయిపోయి సార్. రైట్. సో నెక్స్ట్ ఏంటి ప్రకాష్ గారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీరు? నెక్స్ట్ ప్లాన్స్, ఈ క్యాటరింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. క్యాటింగ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ అయింది హరీష్ శంకర్ గారు చేయబోతున్నానమ్మా. బట్ సంతోషం, చాలా చక్కగా మాట్లాడారు. మీ జర్నీ నిజంగా చాలా మందికి ఆదర్శం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, బట్ అందరితో మాట్లాడే అవకాశం దొరకదు. బట్ ఒక బాయ్గా స్టార్ట్ అయ్యారు మీరు ప్రొడక్షన్, ఇప్పుడు ఒక ప్రొడక్షన్ చీఫ్గా ఉండి, క్యాటరింగ్ సంస్థకి ఓనర్గా ఉండి, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ఉండి వారి గురించి చెప్పటం కానీ మాట్లాడడం, మంచి కెరియర్ రన్ చేస్తూ ఉన్నారు, ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. కీప్ గోయింగ్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.